మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. దేవవాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దాకా పాట వాడిన మా పాటలో ఒక చరణం నాకు మస్తు నచ్చుతుంది. ఏంటంటే, ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. ఆ లిరిక్స్ ఎంత మంచిగా ఉన్నాయి. ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టారు మన కోసం ఆయన తలకి ముళ్ళు గుచ్చబడ్డాయి. పరలోకంలో అంటే ఆ భక్తుడు అంటుండు, ఆ పాట రాసిన భక్తుడు రాస్తుండు, దేవా నువ్వు నా కోసం నువ్వు ముళ్ళ కిరీటం పెట్టుకున్నావు కదా, నేను పరలోకానికి వచ్చినప్పుడు నీకు బంగారు కిరీటం, స్వర్ణ కిరీటం అంటే బంగారు కిరీటం నీ తల మీద పెట్టి నేను ఆనందిస్తాను. ఆ ప్రేమ నాకు అంటే లీనమైపోతే, యేసుప్రభులో లీనమైతే, ఆయన గాయములు మన కోసమే పొందిండు అని నీకు అంత దృఢంగా నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, ఆ ప్రేమ ఎట్లుంటుందంటే, ఆ తల అంత పరిశుద్ధమైన తల నీ కోసము ముళ్ళ కిరీటం ముళ్ళ కిరీటం పెట్టబడ్డదంటే నీ వల్ల ఆ భక్తుడు అంటుండు, దేవా నా కోసం నువ్వు అంత చేసినావు కాబట్టి, భూమి మీదకి వచ్చి నువ్వు అది చేసినావు కాబట్టి, నేను పరలోకంకి వచ్చినప్పుడు నీ తల మీద ఏం పెడతా? స్వర్ణ కిరీటం పెడతా. హల్లెలూయా. ఆయనకి ఇక్కడి నుంచే ప్లాన్స్ ఉన్నాయి. ఆ భక్తునికి భూమి మీద ఉన్నప్పుడే పరలోకంలో ఎట్లుండాలని చెప్పి ప్లాన్స్ ఉన్నాయి. హల్లెలూయా. మనందరూ కూడా అట్లాంటి ప్లాన్స్ ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం చూసుకుందాం వాక్యం దేని గురించి అంటే, యేసుక్రీస్తు నామం గురించి చూసుకుందాము. మనం ఎందుకు యేసుక్రీస్తు నామం పలుకుతాము, ఎందుకు యేసుక్రీస్తు నామం అన్న ప్రతి శ్రమ వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామం ఎందుకంటామంటే, దేవదూత గబ్రియల్ దేవదూత వచ్చి చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా. గబ్రియల్ దేవదూత చెప్తుండే, ఏమని చెప్తుండంటే, మరియకి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తుండంటే, నీకు ఒక కుమారుడు పుట్టినప్పుడు ఆయనకి ఏమని పేరు పెట్టాలంటే యేసు అని పేరు పెట్టాలి. హల్లెలూయా. అప్పటి వరకు యేసు అనే పేరు లేదు. అప్పటి వరకు పాత నిబంధనలో కూడా యేసు అనే పేరు లేదు. యేసు అనే పేరు ఎప్పుడు వచ్చిందంటే, కొత్త నిబంధనలో మరియతోని గబ్రియల్ దేవదూత మాట్లాడేటప్పుడు ఏమన్నాడంటే, ఓ మరియా, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారునికి నీకు ఇష్టమైన పేర్లు పెట్టవద్దు. పిల్లలు పుట్టిరనుకో వాళ్ళకి ఏం చేస్తాం, మనకు నచ్చిన పేర్లు పెట్టుకుంటాం. మన తాతల పేర్లు, పితరుల పేర్లు, ఎవరిలో ఒక పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ గబ్రియల్ దేవదూత చెప్తుండు, ఏమని చెప్తుండంటే, మరియకి ముఖ్యంగా చెప్తుండు, ఏమని చెప్తుండంటే, ఓ మరియా, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు నువ్వు కన్యకవి కాబట్టి నీకు ఒక కుమారుడు పుట్టినప్పుడు నీ కుమారునికి అంటే ఆ దేవుడే నీకు కడుపులో జన్మిస్తాడు కాబట్టి ఆ కుమారునికి నీకు ఇష్టమైన పేర్లు పెట్టకు. ఓ చిన్ను, ఓ బన్ను, ఓ బంటి, ఓ కిట్టు, ఓ చిట్టు అని ఇట్లాంటి పేర్లు పెట్టకు. ముందే చెప్తుండు ఏమని పిలవాలంట ఆయనని. ఓ బంగారు కొండ పిలువమంటుండా, ఏమని పిలవాలంట? యేసు అని పిలవాలంట. హల్లెలూయా. ఎందుకు అంటే, పాత నిబంధనలో ఇజ్రాయెల్ కల్చర్ ప్రకారం చూస్తే, ఇజ్రాయెల్ వాళ్ళు ఎట్లా పేర్లు పెట్టుకుంటారు అంటే, వాళ్ళు ఇప్పుడు నాకు డానియల్ ఉన్నాడు, డానియల్కి ఒక పేరు పెట్టుకోవాలంటే ఆ తండ్రి ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడంటే, వీడు నాకు ఎట్లా ఉండాలని నేను అనుకుంటున్నా, అంటే వీడు నాకు ఎట్లుంటాడు, నాతో ఎట్లుంటాడు, నా కుడి భుజం లాగా ఉంటాడా అంటే వానికి ఏమని పేరు పెడతాడంటే నా కుడి భుజం, అంటే వాడు నాకు ఎట్లుంటాడు అనే దాని ప్రకారం పేరు పెడతారు. ఇజ్రాయెల్ ఇష్టం వచ్చిన నాకు ఈ పేరు నచ్చింది, నాకు ఈ పేరు మంచిగా ఉంది, ఈ పేరు ఆ హీరో పెట్టుకోండు, ఈ పేరు వాళ్ళు పెట్టుకోరు, ఇట్లాంటి వాళ్ళు పెట్టుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే, వీడు నాకు ఎట్లుండాలి అని నేను అనుకుంటున్నో అట్లాంటి పేరు, వాడు నా కుడి భుజం అంటే వానికి పేరు ఏమవుతుంది, కుడి భుజం అయిపోతుంది. అట్లా ఇజ్రాయెల్ అందరూ కూడా వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టరు. కానీ వాళ్ళు ఎట్లయితే చూడాలనుకుంటారో, ఎట్లయితే ఆ పర్సన్ని చూస్తుర్రో, అతన్ని ఎట్లా చూస్తుర్రో అట్లా ఆ పేరు అతనికి పెడతా నేను. అందుకోసమే బెన్యామిన్, యాకోబుకి చివరి కొడుకు పుట్టేటప్పుడు ఆ రాహేలు చనిపోతూ ఉంటుంది. ఆమె ప్రసవ వేదనతో ఉన్నప్పుడు ఆమెకు తెలుస్తుంది ఆమె చనిపోతుందని. ఇక ఈయనని కని చనిపోతుందని తెలిసినప్పుడు ఆమె కనకముందే ఆ కుమారునికి 12వ కుమారునికి పేరు పెడుతుంది. ఏమనంటే బెనోని. బెనోని అంటే ఏంటంటే శ్రమలతో పుట్టువాడని, శ్రమలు పుట్టించిండు నాకు అని చెప్పి, నాకు శ్రమలు కలగజేసిండు అని చెప్పి ఆ కుమారునికి పుట్టకముందే పేరు పెడుతుంది. ఏమనంటే బెనోని అని పేరు పెడుతుంది. దాని అర్థం ఏంటంటే శ్రమలు కలగజేయువాడు అని, కలగజేయు కుమారుడు అని. అట్లయితే పుట్టినాక యాకోబు చేతులకు తీసుకొని ఈయన పేరు బెనోని కాదు, ఈయన పేరు బెన్యామీను, అంటే ఈయనే నా
బెన్యామీన్ అంటే నా కొడుకు, తండ్రి కొడుకు అని. అలాగే సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ అంటారు. నా కుడి భుజం అన్నా కదా ఇప్పుడు దాకా, అట్లా నా కుడి భుజము అని చెప్పి ఈయన పేరు మారుస్తాడు. ఈయన నా శ్రమల కొడుకు ఎందుకు పేరు పెట్టాలి ఈయనకి? ఈయన నా శ్రమల కొడుకు కాదు, ఈయన నా కుడి భుజము అని చెప్పి ఆ యాకోబు ఏం చేస్తారంటే పేరు పెడతాడు అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే అబ్రాము అనే పేరుని దేవుడు ఏమన్నాడు? ఓ అబ్రాహాము, నేను ఇప్పటి నుంచి నేను అబ్రాములాగా చూడను, అబ్రహాములాగా చూస్తా, అందరు లోకమంతా కూడా నేను అబ్రహాములాగానే చూడాలి అని చెప్పి అబ్రాముని ఏం చేసిండు? అబ్రహాముగా మార్చిండు. అబ్రాము అంటే గొప్ప తండ్రి, అబ్రహాము అంటే అనేకులకు తండ్రి. హల్లెలూయా. అంటే వాళ్ళు పేర్లు ఎట్లా పెడతారంటే, వాళ్ళకి ఆ పర్సన్ని చూసినప్పుడు, ఆ వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందో ఆ పేరు పెట్టేస్తారు. పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళ ఇజ్రాయెల్ టైంలో ఆ మూమెంట్లో వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అదంతా చూసి ఏం చేస్తారంటే ఆ పేరు పెట్టేస్తారు. ఎందుకంటే వీడు ఇప్పటి నుంచి నాతో అట్లనే ఉంటాడు. వాళ్ళ స్థలాలకు కూడా ఒక స్థలంకి వెళ్ళినప్పుడు ఆ స్థలంకి పేరు పెట్టాలంటే ఏం చేస్తారంటే ఆడు ఉంటారు కొంతసేపు, ఆ స్థలం వీళ్ళకి ఆశీర్వాదకరంగా ఉందనుకో ఆశీర్వాదం అని పేరు పెడతారు ఆ స్థలానికి. ఒకవేళ ఆ స్థలం వీళ్ళకి శాపంగా మారిందనుకో శాపం అని పేరు పెడతారు. హల్లెలూయా. అంటే మనలాగా ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టరు. మనమైతే మన ఇష్టం ఏ పేరు పడుతుంది. పేరు నాలుక తిరగడానికి మంచిగా ఉందా, పిలవడానికి మంచిగా ఉందా? మా మమ్మీ నా పేరు ఏం పెట్టింది? బంటి అని పెట్టింది. బంటి అంటే అర్థమైంది తెలుసా? అన్య భాషలో ఏంది ఏమన్నావురా? బంటు. ఆ బంటి నా పేరు బంటు కాదు. బంటు అంటే సేవకుడు తెలుసు. అది బంటి అంటే ఎవరికైనా తెలుసా? మీరు అందరూ పిలుస్తారు కదా బంటి బ్రదర్, బంటి అని పిలుస్తున్నప్పుడల్లా నేను బంటిలాగా మీకు ఉంటున్నట్టు. ఎవరైతే ఒక పేరుని పిలుస్తారంటే ఇజ్రాయెల్ ప్రకారము, అరే వేస్ట్గా అని ఇజ్రాయెల్ అన్నారు అనుకో, వాడు వీనికి వేస్ట్ గాడు అన్నట్టు. మీరు నన్ను బంటి అని పిలుస్తారు అంటే నేను బంటి అయి ఉన్నాను మీకు. హల్లెలూయా. బంటి అంటే తెలుసా మీకు? తెలియదు. శామ్ ప్రిన్స్ అంటారు కొంచెం, శామ్ ప్రిన్స్ బ్రదర్ అంటారు. శామ్ ప్రిన్స్ అంటే తెలుసా మీకు? తెలియదు. మనం అట్లా ఏమంటారు, మన పేర్లు అనేది ఏంటంటే ఇష్టం వచ్చిన చెప్తున్నా. బంటి అంటే ఏంటంటే చిన్న గొర్రెపిల్ల అని అర్థం. ఇంకోటి శామ్ ప్రిన్స్ అంటే ఏంటంటే, శామ్ అంటే హీబ్రూలో షెమ అంటే వినేవాడు అని, ప్రిన్స్ అంటే రాకుమారుడని, ఆ రాజుకు కుమారుని నేను, వినే రాకుమారుని. హల్లెలూయా. శామ్ ప్రిన్స్ అంటే మీ పేర్లకు అర్థాలు తెలుసా మీకు? మమ్మీ పేరు నాకు తెలుసు, సులోచన. సులోచన అంటే తెలుసా? అంటే మనిషి, ఆలోచన. మమ్మీ దగ్గరకు వస్తే మంచి ఆలోచనలు ఇస్తుందని. మీరు అందరు సులోచన సిస్టర్ అంటే దాని అర్థం ఏంటంటే మంచి ఆలోచనలు ఇచ్చే సిస్టర్ అని మీరు పిలుస్తున్నట్టు. హల్లెలూయా. ప్రభు కిరణ్ బ్రదర్. ప్రభువు కిరణాలు ఉంటాయా? ఎన్నో కిరణాలు ఉంటాయా? అండ్ ఒక కిరణం ఈ బ్రదర్. హల్లెలూయా. మనం ప్రభు కిరణ్ అంటే మనము ప్రభువు కిరణం మన మీదకి వస్తున్నట్టు. హల్లెలూయా. ఆ బ్రదర్ యేసు పాదం అంటే ఏంది? దేవుడు ఆయన పాదం. ఆ పాదం ఎక్కడుంటే అక్కడ ఏమవుతుంది? విజయం ఉంటుంది, అనారోగ్యం పోతుంది. ఆ బ్రదర్ యేసు పాదం బ్రదర్. హల్లెలూయా. ఇట్లా ఇజ్రాయెల్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎట్లుండాలనుకుంటున్నారో ఒక వ్యక్తిని, ఆ తండ్రి ఈ కుమారుడు నాకు ఎట్లుండాలి అని నేను అనుకుంటున్నానో ఆ పేరు పెట్టేస్తాను. హల్లెలూయా. మనకి ఈ జనరేషన్లో అయితే ఇష్టం వచ్చిన పేర్లు, అర్థం లేని పేర్లు పెట్టేస్తారు. కొందరు రాకింగ్ రాజేష్ అంటారు, షేకింగ్ షేక్, శరత్ ఇట్లాంటి పేర్లు అని పెడతారు. దానికి అర్థం ఏంటంటే వాళ్ళకే తెలియదు. నిక్ నేమ్స్ పెడతారు, అన్నీ ఖరాబ్ చేస్తారు. అంటే మేము మీ పేర్లని చెప్పాను, ఎందుకంటే కొందరు పేర్లు ఆగముండొచ్చు మళ్ళీ. కాబట్టి అంటే పేర్లు అనేవి ఎట్లున్నాయంటే ఇజ్రాయెల్ ఎట్లా చేస్తారు అంటే వీళ్ళు నాకు ఎట్లుంటారు అనే ఒక తలంపుతోని వాళ్ళు పేర్లు పెడతా ఉండేది. కొందరు వాళ్ళకి ఏం తెలియకపోయినా కానీ బాబు పేరు ఎట్లా పెట్టినా నేను అడిగిన. బాబు మీరు విన్నారుగా, బాబు అనే పేర్లు విన్నారు ఎవరికన్నా? బాబు. అట్లయితే నేను వాడిని అడిగిన, అరే బాబు నీకు పేరు ఎట్లా పెట్టిర్రా, ఈ పేరు ఎట్లా వచ్చిందిరా నీకు అని అడిగిన. బాబు ఏమన్నాడంటే హాస్పిటల్లో పుట్టినప్పుడు అంట నర్సు తీసుకొచ్చి సిస్టర్ దగ్గరికి, సిస్టర్ సిస్టర్ వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మీకు ఎవరు పుట్టిర్రు తెలుసా అంటే, ఎవరు అంటే బాబు పుట్టిండు అనగానే ఆ బాబు అని చెప్పి బాబు అనే పిలిచినట్టుగా. ఆయన పేరే బాబు అయిపోయింది. ఇప్పుడు కూడా బాబు రాలే, ఈరోజు వస్తే తలదించుకుంటుండే, వానికి ముందే సిగ్గు. బాబు అని చెప్పి అట్లనే కంటిన్యూ అయిపోయింది. మనం పేర్లు పెట్టేటప్పుడు మన దగ్గర ఎట్లా ఆలోచిస్తామంటే మనకు నచ్చిన పేర్లు పెడతా ఉంటాం. మనకి ఇష్టం వచ్చిన అర్థం ఉండని అవసరం లేదు దానికి. ఇంగ్లీష్ని తెలుగుని రెండు కలిపేసి మిక్స్ చేసి పెడతాం. ఆ పేరు అర్థం అంటే తెలియదు, మంచిగా ఉంది పేరు. కానీ ఇజ్రాయెల్ అట్లా కాదు. ఇజ్రాయెల్ ఒక పేరు పెట్టారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళని అట్లనే చూస్తున్నట్టు. అందుకోసమే దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకి కొన్ని పేర్లను ప్రత్యేకపరచుకుంటాడు. ఆయనని మనుషులని అట్లా చూడాలనుకుంటాడు. అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే నేను ఎల్షడాయ్ అంటే ఆల్మైటీ గాడ్, సర్వశక్తుని నేను. అప్పుడే ఒక పేరు చెప్పింది ఎల్షడాయ్. దేవుడు చూపెట్టుకుంటుండు నన్ను ఇప్పుడు, ఓ అబ్రహాము నువ్వు నన్ను ఎట్లా చూడు అంటే ఎల్షడాయ్ లాగా చూడు.
అప్పుడే వచ్చింది ఆ పేరు. దానికంటే ముందు ఆ పేరు దేవునికి లేదు, అంటే పిలవలేదు ఎవ్వరు. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి అంటుండు, ఓ అబ్రహామా, నేను ఎల్షడాయ్, నువ్వు నన్ను ఇప్పుడు సర్వశక్తునిగా చూడు అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా చూసిండు. ఇస్సాకు అన్నాడు అబ్రహాం. తర్వాత చూస్తే ఆయననే ఎల్ఎల్యోన్, మహోన్నతుడు. ఇంక ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి పాములు గరుస్తాయి. పాములు గరిచినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైతే దేవుడు స్వస్థపరుస్తాడని. అప్పుడు అంటాడు యెహోవా రాఫా. వీళ్ళే పేరు పెడతారు దేవునికి. దేవుడు నాకు యెహోవా రాఫాలాగా ఉన్నాడు ఈ ప్లేస్లో. వీళ్ళు దేవునికి పేరు పెట్టారు, ఎందుకంటే వీళ్ళు అప్పుడే అట్లే చూసారు దేవుణ్ణి. యెహోవా రాఫాలాగా స్వస్థపరిచే దేవునిలాగా అప్పుడే చూసారు. కాబట్టి వీళ్ళు అన్నారు యెహోవా రాఫా. ఓ దేవా, నువ్వు స్వస్థపరిచే దేవుడు. ఒక యుద్ధం గెలుస్తారు. గెలిచినప్పుడు అక్కడ ఏమంటారు? యెహోవా నిస్సి, దేవా నువ్వు విజయం ఇచ్చు దేవుడవు. అంటే వాళ్ళు పేరు పెట్టిన ప్రతిసారి వాళ్ళు అట్లా చూస్తున్నారు అన్నట్టు వాళ్ళని, ఆ దేవుణ్ణి అట్లా చూసిరు. కాబట్టి యెహోవా ఈరే ప్రొవైడ్ చేసే దేవుడు, సమకూర్చే దేవునిలాగా చూసినప్పుడు యెహోవా ఈరే, శాంతినిచ్చే దేవునిలాగా చూసినప్పుడు యెహోవా షాలోమ్, ఇంకా మనకి విజయం ఇచ్చే దేవుని చూసినప్పుడు యెహోవా నిస్సి, స్వస్థతనిచ్చే దేవుని చూసినప్పుడు యెహోవా రాఫా. ఇట్లా వాళ్ళు ఒక్కొక్క పేరు దేవునికి పెడతా ఉన్నారు. అట్లా చూస్తానంట బైబిల్లో ఒక 1000 నామాలు దాకా ఉన్నాయంట. ఎన్ని నామాలు ఉన్నాయి? 1000 నామాలు. ఒక బుక్స్లలో కూడా ఉంటుంది 1000 నామాలు, దేవునికి 1000 నామాలు అని. ఆ 1000 నామాలు ఎట్లా వచ్చినాయి దేవునికి? దేవునికి నిజంగా 1000 నామాలు ఉన్నాయా? కాదు. అట్లా కనపరుచుకున్న ప్రతిసారి ఒక పేరు వచ్చింది. దేవుడు స్వస్థపరచంగానే రాఫా అన్నాడు, విజయం ఇయ్యంగానే నిస్సి అన్నారు. అంటే ప్రతిసారి దేవునికి పేర్లు అనేది అప్పుడప్పుడే వచ్చినాయి. దేవునికి ఆ పేరు కాదు. యెహోవా నిస్సి ఆయనకు ఫస్ట్ నుంచి లేదు. యెహోవా అనే పేరు కూడా ఫస్ట్ నుంచి లేదు. మోషేకి దేవుడు చెప్పిండు, నా పేరు యెహోవా, నేనే, నీకు ఏది కావాలన్నా నేనే. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచ్చింది ఇవన్నీ, విజయము, విడుదల, ఇవన్నీ వస్తున్నాయి. కానీ రక్షణ లేదు మనుషులకి. అందరు పాపంకి వెళ్తూ ఉన్నారు, నరకానికి పోతా ఉన్నారు. వీళ్ళందరినీ రక్షించడానికి ఒక నామం కావాలి. ఏ నామం అది? ఏ నామం అది? యేసు నామము. అందుకోసమే ఇప్పుడు గాబ్రియల్ దేవుడు చెప్తుండు, ఏమని చెప్తున్నా అంటే, ఈయన పేరు ఇప్పటి వరకు మీరు దేవునికి ఎన్నో పేర్లు పెట్టిరు, 1000 నామాలు పెట్టిరు, కానీ అస్సలైన నామంతో ఇప్పుడు ఒక కొడుకు పుడుతుండు. ఆయన ఏం చేస్తాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా, హల్లెలూయా. మరియకి చెప్తుండు గాబ్రియల్ దేవుడు, ఫస్ట్ టైం చెప్తుండు, ఇప్పుడు వరకు ఎన్నో నామములు ఉన్నాయి, ఓకే, కానీ రక్షణ ఆ నామంలో లేదు, పరలోకం ఆ నామంలో లేదు. యెహోవా సాక్షులను తిరుగుతూ ఉంటారు. యెహోవా దేవుడు, వాళ్ళు ఎంత నమ్ముకున్నా కానీ యెహోవా దేవుణ్ణి, వాళ్ళు పరలోకానికి చేరరు. ఎందుకంటే తన ప్రజలని విడుదలిచ్చే నామం ఏదంటే యేసు అను పేరు పెట్టుదు అని. ఇప్పుడు ఆ దేవుని నువ్వు ఎట్లా చూడాలంటే, ఆ దేవుని నువ్వు ఎట్లా పిలవాలంటే యేసు క్రీస్తు. అప్పుడు నుంచి మరియ టైం నుంచి ఒక నామం వచ్చింది, ఏంటంటే దేవునికి యేసు క్రీస్తు అనే నామం వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మనము అప్పటి వరకు ఇజ్రాయెల్ కానీ ప్రజలందరూ కూడా ఆయనని స్వస్థతనిచ్చే దేవునిలాగా, విజయంనిచ్చే దేవునిలాగా, ప్రొవైడ్ చేసే దేవునిలాగా, సమకూర్చే దేవునిలాగా ఇట్లా చూసిర్రు. ఎల్షడాయ్, సర్వశక్తులాగా ఇట్లా చూసిర్రు. కానీ దేవుడు అంటుండు, మీరు పరలోకానికి రావాలంటే ఇవన్నీ ఇట్లా చూడొద్దు, నన్ను రక్షకునిలాగా నన్ను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నన్ను రక్షకునిలాగా చూస్తావో నీకప్పుడు ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. యెహోవా రాఫాల రక్షణ ఉందా? లేదు, స్వస్థత ఉంది. నీకు స్వస్థత కావాలంటే దేవుని అడగచ్చు, ఓ దేవా యెహోవా రాఫా ఉన్న దేవా స్వస్థత కలగజేయి అంటే కలగజేస్తాడు. కానీ నీకు రక్షణ రావాలంటే నువ్వు ఏ నామంలో అడగాలి? యేసుక్రీస్తు నామంలో అడగాలి. హల్లెలూయా. లోకమంతా కూడా సామాన్య, అందుకోసం ఈ నామంని ఎందుకు అంత గట్టిగా చెప్తాడు? యేసుక్రీస్తు నామమున బాప్తిసం, యేసుక్రీస్తు నామమున ప్రార్థన ఎందుకు చెప్తాడంటే ఈ యొక్క నామమే నీకు రక్షణ ఇస్తుంది కాబట్టి. హల్లెలూయా. లోకమంతా చెప్తారు ఏ నామంతో పిలుస్తేంది. మనం వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు కొందరికి ఏ పేరుతో పిలుస్తేంది? దేవుడు ఒక్కడే. ఇన్నర్ ఇట్లాంటివి మీరు ఎవరికైనా చెప్పినప్పుడు దేవుడు ఒకడే, ఏ పేరుతో పిలుస్తుంది? పేర్లు ఎన్నైనా సరే దేవుడు మాత్రము ఒకడే. పిలుపు ఏదైతే ఏంది, వ్యక్తి మాత్రము ఒకడే కదా, కాదు కదా. అట్లా చెప్తలేదు కదా బైబిల్. నువ్వు యేసునామం పిలుస్తేనే తప్ప నీకు రక్షణ లేదు. హల్లెలూయా. ఆ దేవుని నువ్వు రక్షకునిగా చూస్తే తప్ప నీకు రక్షణ లేదు. హల్లెలూయా. నిన్ను ఏ పేరుతో పిలుస్తా అంటే ఏ పేరుతో పిలుస్తా ఆయన ఎందుకు పలుకుతాను నీకు? మనం మనుషులము, నా పేరు బంటి,
నన్ను బర్రె అని పిలిస్తే నేను వలుకుతానా? చెప్పండి, వలుకుతానా? పంది అని పిలుస్తావా? ఏ పేరుతో పిలుస్తా? ఎందుకు పిలుస్తావు నన్ను ఏ పేరుతో? నేను బంటి అనే పేరు ఉంది కదా, ఆ పేరుతో పిలుస్తానే అంట. అరే బర్రె అంటే పలక నేను. భరత్ కుమార్, నా పేర్లు నాకున్నాయి, నా పేర్లతోనే నన్ను పిలవాలి, నేను వలుకుతా. వేరే పేర్లతో పిలిస్తే నేను పలక, నాకు కోపం వస్తుంది. దేవుడిని అంట ఏ పేరుతోనైనా పిలవాలంట. ఏ పేరుతో పిలిస్తే నీకెందుకు రక్షణ వస్తుంది? రాదు. యేసుక్రీస్తు నామంలోనే మనకి ఏముంది? రక్షణ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఏం చేస్తానంటే ఆదాంని ఫస్ట్, ఈ పేర్లు అనేది ఎక్కడ చూస్తామంటే మనము దేవుడు ఆదాంని సృజించినప్పుడు ఆదాము పేరు ఏంటంటే నరుడు. నరుడు అనే పేరుంది ఆదాంకి. ఫస్ట్ నరుడు అనే పేరు పెట్టి దేవుడు ఏం చేస్తున్నట్టు ఆదాంని సృజించినప్పుడు దేవుడు ఆయన ఏమనుకున్నంటే 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ వచనాలు మనం చూస్తే, ఫస్ట్ పేర్లు ఎవరు ఫస్ట్ పెట్టారంటే ఆదామే పెట్టిండు. ఆయన దేవుడు ఏం చేసిందంటే ఆదాం ఒక్కడు ఉన్నప్పుడంట, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా, ఫస్ట్ ఆదాం కాదు నరుడు అనే పిలిచిండు కాబట్టి నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఇది మనం పెళ్ళిలో చూస్తూ ఉంటాం మనం ఈ వచనాలు. మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకనను. హల్లెలూయా. దేవుడు ఏమనుకున్నంటే ఈ నరుడు ఒక్క ఆయన ఉన్నాడు ఆదాము, ఆయన ఒక్క ఆయన ఉన్నప్పుడు ఆయన తోట అంతా చూసుకోవాలి, ఆయన పనే అది. ఆయన తోటంతా చూసుకునేటప్పుడు ఆయనకి ఏదో ఒకటి, మనకి ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నాం అనుకో, ఎవరైనా సహాయం ఉంటే మంచిగా ఉంటుంది కదా. మనము వంట వండుతూ ఉంటే కూరగాయలు కట్ చేసేటోళ్ళు, లేకపోతే ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఊడుస్తూ ఉంటే తూడ్చేటోళ్ళు, ఇట్లాంటిది ఎవరో ఒక సహాయం ఉంటే మాట్లాడుకుంటూ పని చేయవచ్చు. ఆదాం ఒకడే పని చేసేటప్పుడు దేవుడు అనుకుండు ఆదాంకి ఒక సహాయం ఉండాలి, ఆదాంకి ఇది తీసుకురా అనగానే తీసుకొచ్చేటోళ్ళు ఉండాలి, ఇది చెయ్యి అనగానే చేసేటోళ్ళు ఉండాలి అని చెప్పి దేవుడు ఏం చేసిండు ఆలోచించి ఒక సహాయంని తీసుకొస్తా అంటే ఒక హెల్పర్ని తీసుకొస్తా అని చెప్పి ఏం చేసిందంటే దేవుడు, అట్లయితే ఆదాంకి అది నచ్చిందో లేదో తెలుసుకోవాలన్నప్పుడు దేవుడు ఏం చేసిందంటే దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి దేవుడు ఏం చేసిందంటే అన్ని జంతువులను చేసిండంట. కుక్కని చేసిండట, పిల్లిని చేసిండట, సింహాన్ని చేసిండట, పులిని చేసిండట, అన్నీ చేసుకొచ్చి ఆదాము వాటికి ఏ పేరు పెట్టుడో చూచుటకు అతని యుద్ధకు తీసుకొచ్చాను. నేను చెప్పిన వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు వీళ్ళు నాతో ఎట్లుంటారు అనేది ఎట్లా తెలుస్తుంది అంటే పెట్టే పేరుని బట్టి ఉంటుంది. నేను మంచోడు అని పేరు పెట్టినంటే నాకు మంచిగా ఉంటుందని, నేను చెడ్డోడు అని పేరు పెట్టినంటే వీడు నాకు చెడ్డగా నేను దూరం చేస్తాను. ఆదాం దగ్గరికి ఏం చేసిందంటే ప్రతి ఒక్క భూజంతువుని, ఇప్పుడు మనం కుక్క పిల్లి అని ఆ పేర్లు పిలుస్తున్నాం కదా, ఆ పేర్లు ఎట్లా వచ్చినాయి అంటే దేవుడు ఏం చేసిందంటే ఆదాంకి ఒక సహాయంని తీసుకురావాలనుకున్నప్పుడు ఇట్లా రా డానియల్, అలా తీసుకురావాలనుకున్నప్పుడు ఆదాంని నిల్చోబెట్టి దేవుడు ఏం చేసిందంటే ఒక జంతువుని తీసుకొచ్చి ఏం చేసిందంటే ఓ ఆదాము దీనికి పేరు పెట్టు, ఎందుకంటే ఈ పేరుని బట్టే ఆదాంకి హెల్పర్ లాగా అంటే సహాయంలాగా కోరుకుంటుండో లేదో దీన్ని అర్థమవుతుంది. ఇప్పుడు ఆదాం మంచిగా ఉంది అన్నాడు అనుకో, ఇచ్చేస్తాడు. ఓకే నార్మల్గా ఉంది, మనం కూడా ఇప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు చీరలు ఏమైనా చూసినప్పుడు ఇది మంచిగా ఉంది అంటే అది తీసేసుకుంటాం, యావరేజ్గా ఉంది వద్దు అంటే తీసుకోం కదా. అట్లనే దేవుడు ఏం చేసిందంటే ప్రతి ఒక్క జంతువుని తీసుకొచ్చినట్ట, సింహంని తీసుకొచ్చినట్ట, పులిని తీసుకొచ్చినట్ట, కుక్కని తీసుకొచ్చినట్ట, ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఆదాంని అడిగిరు, ఓ ఆదామా నేను తీసుకొచ్చిన వీటికి పేర్లు పెట్టు, వీటికి నువ్వు పేర్లు పెట్టు అనేవారికి ఆదాం ఏం చేసినట్టే కుక్క అనేవారికి దేవునికి అనిపించింది. ఓకే ఆదాంకి ఇది నచ్చలేదు, ఎందుకంటే ఏమన్నాడు దాన్ని కుక్క అన్నాడు, నచ్చలేదు, సరే తీసేసిండు. తర్వాత ఒక పిల్లిని తీసుకురాగానే దీనికి పేరు పెట్టంటే పిల్లి ఇది, ఓకే ఆదాం సరే తీసేస్తాం. ఇంకో తీసుకొచ్చాను, దీనికి పేరు పెట్టి ఆదాము సింహం. ఇది చిన్నప్పుడు మనం ఆడుకుంటుండే తెలుసా, వీరి గుమ్మడి పండు వీరి పేరు ఫస్ట్ ఎవరు ఆడిరు? దేవుడు ఆదామే ఆడిరేది, కానీ కళ్ళగంతలు పెట్టుకోలే అంతే. దేవుడు కళ్ళు చూడు ఆదాము చూడు ఏం పేరు పెడతావు ప్రతి ఒక్కదానికి మనం ఇప్పుడు పిలిచే పేర్లన్నీ కూడా ఎవరు పెట్టారు? ఫస్ట్ ఆదాము పెట్టిండు. ఆ పేరును బట్టి దేవుడు అనుకున్న చిచి అంటే ఆదాం లిటరల్గా చెప్తున్నట్టు ఓకే యావరేజ్ ఉంది, ఓకే గుడ్ బాగానే ఉంది, ఓకే దేవుడు ఓకే సూపర్. దేవుడు ఎట్లా ఉండాలి, దేవునికి ఎట్లా ఇవ్వాలని ఉంటుంది. ఆదాం ఏమనాలి? సూపర్ ఉంది దేవా, మస్తు ఉంది దేవా అనేవారికి అన్నింటినీ తీసుకొస్తా ఉంటే ఒకటి తీసుకొచ్చిండు, పిల్లి కుక్క నక్క దున్నపోతు బర్రె అన్నీ తీసుకొచ్చిండు. అన్నిటికీ పేరు పెట్టేవారికి ఆదాం దేవునికి అనిపించింది ఏది మంచిగా అయితే లేదని చెప్పి దేవుడు ఏం చేసిండు, ఇట్లా కాదు అని చెప్పి ఏం చేసిండంటే ఆదాంని ఆదాం నీకు రెస్ట్ ఇస్తా అని చెప్పి పనుకోబెట్టి ఏం చేసిండు పక్క ఏమిటో ఒకటి తీసి ఏం చేసిండు? ఎవరిని చేసిండు? స్త్రీని చేసిండు. అవ్వ కాదు, నారి. ఫస్ట్ ఆమె పేరు ఏంది? నారి. పనుకోబెట్టి తీసి నారిని చేసి అప్పుడు ఆదాంని అడిగిండు, ఓ ఆదామా చూడు ఇప్పుడు ఈమెకు పేరు పెట్టు,
అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అన్ని పేర్లు కూడా పేర్లను బట్టి అర్థమైపోయింది ఇవన్నీ కాదని. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెములలో ఒక ధాన్యం తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును గనుక నాది. ఏమన్నాడు? నాది. నాది అన్నాడా నారి అన్నాడా? నారి అన్నాడు. దాని అర్థం నాది అన్నట్టే. ఈమె నాది. హల్లెలూయా. నారి. అప్పుడు దేవునికి అర్థం, ఓకే నచ్చింది, నాలో నుండి వచ్చింది. కొన్ని జవాబులు మనకు అట్లనే ఉంటాయి తెలుసా. లోకమంతా ఎత్తుకుతాము, కానీ ఎక్కడ ఉంటుందా ఆన్సరు? మన పక్కనే ఉంటుంది, మనతోనే ఉంటుంది ఆ జవాబు, కానీ మనకు కనపడదు అంతే. దేవుడు తీసి చూపెడతా కానీ కనపడదు. మనం దేవా ఏమైతే లేదు దేవా, అటు పోతాం ఇటు పోతాం, అటు తిరుగుతాం అన్నీ తిరుగుతాము, కానీ అసలైన ఆన్సర్ మన దగ్గరనే ఉంటుంది. అవ్వ ఏడుంది? ఆయన లోపలనే ఉంది ఇన్ని రోజులు. పక్కటెంకని తీసేసిండు. మేము కూడా మమ్మీ నేను అన్నయ్యకి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మొత్తం తిరిగినాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నీ తిరిగినాం. ఈ స్టేట్స్ కాదని చెప్పి మహారాష్ట్ర కూడా పోయినాం ఒక ఆమె కోసం. 10 మంది స్కార్పియో కార్ అప్పుడు మాకు ఉంటుండే. ఆ కార్లో 10 మంది ఉబ్బరిస్తూ ఉంటే నేను నడుపుతూ ఉంటే ఆ జర్నీ అంత దూరం చేసినాం. మహారాష్ట్ర పూణే వరకు, నాందేడ్ వరకు వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూసినాం. అంతా తిరిగి మళ్ళీ పక్కనున్న మేడిపల్లిలో వదినం చేసుకో. అందరికంటే ది బెస్ట్. మళ్ళీ అంత విషయంగా ది బెస్ట్. ఆదం కూడా అన్నీ చూసిండు, కానీ ఏది బెస్ట్ ఉంది? పక్క నుంచి వచ్చింది. హల్లెలూయా. ఆదం అన్నీ చూసినప్పుడు కళ్ళు చిన్నగా ఉండొచ్చు. అయినది ఇది కుక్క, ఇది పిల్లి, ఇది బర్రె, ఇది దున్నపోతు, ఇట్లా చెప్పు ఉండొచ్చు. కానీ అవ్వని చూడగానే కళ్ళు పెద్దగా అయిపోవచ్చు. నాది. అప్పుడు దేవునికి అర్థం, తీసుకోపోయిగా నువ్వు ఈమెను తీసుకోపోయిగా. ఆదాము నారిని ఆ నరుడు ఈ నారిని ప్రేమించిండు. నరునికి నచ్చింది. కుక్క నచ్చలే, పంది నచ్చలే, బర్రె నచ్చలే, కానీ ఇప్పుడు మనుషులకి కుక్కనే నచ్చుతుంది, పందే నచ్చుతుంది. హల్లెలూయా. వాక్యం తిప్పి రాస్తారు వాళ్ళు. హల్లెలూయా. దేవుడు ఆదాంకి ఎవరు నచ్చిందని ఉంది? పంది నచ్చిందా? కొందరు పందిని ప్రేమిస్తుర్రు, కుక్కని ప్రేమిస్తుర్రు. ఒక ఆయనంట తల్లిదండ్రులు చచ్చిపోతే కూడా ఏం చేయలేదంట, కానీ కుక్క చచ్చిపోతే ఊరంతా పార్టీ చేసిండంట, దానికి దినాలు చేసిండంట. హల్లెలూయా. మనిషి ప్రేమించుకోవాలి. పక్క నుంచి తీసి నారి అన్నాడు. తర్వాత మనం చూస్తాం ఏమవుతుంది. ఆ అవ్వ ఏం చేస్తుంది? ఆ స్త్రీ నారి, అవ్వ అని రాదు అప్పుడే పేరు. ఆ నారి ఏం చేస్తుంది అంటే ఒక పండు తీసి, తినకూడని పండు తీసుకొచ్చి ఆదాంకి ఇస్తుంది. ఓ ఆదామా ఇది తిను అన్నప్పుడు ఆదాము అది తింటాడు. తిన్నాక శాపం వస్తుంది. శాపం వచ్చినాక ఆదాము ఇంకా ఆమెను ప్రేమిస్తుండు, అవ్వని, ఆ నారిని. మామూలుగా కొందరు భర్తలు ఎట్లుంటారంటే ఏదైనా చిన్న తప్పు జరగంగానే ఈయన జీవితం మొత్తం నాశనం అయిందా లేదా, దేవునితో మనిషిగా ఉండేటోడు, ఏదైనా తోటలో ఉండేటోడు, అంత ఘనతతో ఉండేటోడు, అన్నిటి మీద అధికారంతో ఉండేటోడు, ఒక తప్పు అది కూడా అవ్వ చేసింది. ఆ నారి చేసిన తప్పు వల్ల ఏమైంది? ఆదాము తోటలోకి వెళ్ళి బయటికి ఎలగొట్టబడ్డాడు, శాపగ్రస్తుడైండు. ఎవరు తప్పు అది? ఆదాం తప్ప, అవ్వ తప్ప, నారి తప్ప? నరుని తప్ప, నారి తప్ప? నారి తప్పు చేసింది. నారి సర్పం మాటినది. ఆ సర్పం మాటిని ఆదాం జీవితం మొత్తం నాశనం చేసింది. హల్లెలూయా. ఆదాం జీవితం నాశనం కావడానికి ఎవరు కారణం? సైతానా, నారియా? నారియే. ఆ స్త్రీ వల్లనే ఆదాం జీవితం నాశనం అయింది. ఇప్పుడు ఆదాం ఎట్లుండాలి? ఇంకా అవసరం లేదు నా జీవితంలో, నువ్వు వెళ్ళిపో, నీ పుట్టింటికి వెళ్ళిపో. అప్పుడు పుట్టిల్లు ఎట్లన్నా లేదు, నారి ఒకటే, నువ్వు వెళ్ళిపో, అవసరం లేదు. ఏమన్నా అంటే భర్తలు కొందరు అట్లనే ఉంటారు. ఏ గొడవ అయినా కానీ ఎందుకు వచ్చిందో ఏమో, నా జీవితం మొత్తం బర్బాద్ చేసింది ఇది, నా జీవితంకి ఏమంటారు ఒక చెడు సూచకం ఇది, నీది రాగానే నా జీవితం అంతా నాశనం అయిపోయింది. ఆదం జీవితం నిజంగానే నాశనం అయింది నారి వల్ల. ఆదం మంచిగా ఉండే, దేవునితో మంచిగా మాట్లాడుతుండే, అన్నిటి మీద అధికారం ఉండే, ఏదైనా తోటలో అధికారిగా అంత మంచిగా ఉండే, ఆయన జీవితము నాశనమైంది ఎవరి వల్ల అంటే నారి వల్ల. అయినా ఆదం ఏం చేస్తుంది తెలుసా? ఈ నరుడు ఏం చేస్తుందంట, ఆదాము అప్పుడు ఆమెకి నారి అని ఉన్న పేరుని తీసేసి శాపగ్రస్తమైన ఆమెని ఈ శాపగ్రస్తులాగా బయటికి వెళ్ళేటప్పుడు ఆదాము తన భార్యను హవ్వ అప్పుడు పేరు పెట్టిండంట. ఫస్ట్ నారి అని పెట్టిండు, తర్వాత ఏమన్నాడు? హవ్వ.
ఆయన పేరు పెట్టెను ఏలే అనగా ఆమె జీవం గల ప్రతివానికి తల్లి. హల్లెలూయా. దేవుడు చనిపోతావు అని మరణంని పలుకుతే ఆదాము ఆమె భార్యను ప్రేమించి అవ్వ అన్నాడు. జీవము సమస్త జీవనముకి తల్లివి నువ్వు అని పేరు మార్చిండు ఆయన అవ్వ అని. అప్పటి నుంచి అవ్వ మారింది. పురుషులు ప్రేమిస్తే అట్లా ప్రేమించాలి, భర్తలు ప్రేమిస్తే అట్లా ప్రేమించాలి. వాళ్ళ వల్ల జీవితం అంతా నాశనం అయిపోయినా కానీ ఏమని పిలవాలి? అవ్వ, నా బంగారం, నా బుజ్జి. హల్లెలూయా. ఏ అవసరం లేదు, నువ్వు ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా, నేను నా జీవితం నాశనం అయిపోయింది అనవద్దు. ఆదం అన్నాడు అట్లా? ఆదం ప్రేమించిండు, ఆమె వల్ల ఈయన జీవితం మొత్తం నాశనం అయిపోయినా అంటుండు అవ్వ అని పిలుస్తుండు. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసు ప్రభు కూడా మనల్ని అట్లానే ప్రేమిస్తాడు. ఆయన మన వల్ల జీవితం అంతా పోయినా కానీ ఆయన చనిపోయాడు మన వల్ల. ఆయన మనల్ని ప్రియుడిగా ఓ ప్రియురాలా, ఓ ప్రియుడా అని పిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకా మనల్ని అట్లనే ప్రేమిస్తూ ఉన్నాడు, ఆదాం అవ్వని ప్రేమించినట్టు. భర్తలు కూడా అట్లా ప్రేమించాలి భార్యల్ని. అదే ప్రేమ, అదే నిజమైన ప్రేమ, అదే బైబిల్ చెప్తున్న ప్రేమ. నేను రీసెంట్గా చదివిన ఒకటి న్యూస్లో ఏం చదివినంటే, ఒక భర్తనంట వాళ్ళ భార్య మొన్న దసరాకే జరిగింది ఇది. దసరాకి మటన్ అతను తీసుకురాగానే ఆ మటన్ కలిపి తినబెట్టింది. ఆ తినగానే అది సరిగ్గా ఉడకలేదు. మటన్ ఉడకకపోతే ఏం చేసింది, తిట్టిండంట. నీకు మటన్ చేయడమే రాదు, అనవసరంగా పెళ్లి చేసుకున్నా, అది ఇది అని చెప్పే వారికి ఆమె ఏం చేసిందంట, ఈయన బయటికి వెళ్ళంగానే సూసైడ్ చేసుకుందంట. చనిపోయింది. ఈమె తిట్టంగానే చనిపోయింది. చనిపోగానే ఆయన వచ్చిండు, ఈమె చనిపోవడం చూసిండు, ఈయన బాధపడి ఈయన కూడా సూసైడ్ చేసుకుని ఈయన కూడా చనిపోయింది. నాకు అనిపించింది, ఆ మటన్ ఒకవేళ ఉడకకపోతే ఏమవుతుంది? తిట్టాలనా? దేవుణ్ణి, దేవా నాకు పండ్లకు శక్తి దేవా, ఉడకలే, ఓకే మంచిగా ఉంది, సూపర్. ఆదాం ఏమన్నాడు? అవ్వని ఏమని అన్నాడా? అవ్వ అన్నాడు. అంత నాశనం చేసినా కానీ అవ్వ అన్నాడు. అవ్వ ఏం పని చేసినావు? తిట్టలే, అవ్వ అన్నాడు. అడగకపోతే దేవా నాకు జీర్ణశక్తి దేవా అని దేవుణ్ణి అడుగు, కానీ ఆమెను ఏమనకు. హల్లెలూయా. ప్రతిదానికి ఏమైనా చిన్న గొడవ కానీ నీ వల్లనే. కొందరు పురుషులు ఉంటారు, నీ వల్లనే నాకు ఇదంతా అయింది, నీ వల్లనే నాకు ఇదైంది, నీ వల్లనే నాకు ఇదంతా, నువ్వెందుకు వచ్చినావు, దరిద్రపు దానవి, అది దానవి, ఇది దాని. అవసరం లేదు. ఆదం నుంచి నేర్చుకోవాలి, మంచి పేర్లు పెట్టడం నేర్చుకోవాలి. కాబట్టి ఆడ పేర్లు పెట్టడం అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఒకరు పేరు పెట్టారంటే వాళ్ళని అట్లనే చూస్తున్నట్టు. నేను అవ్వ అన్నానంటే అవ్వలాగానే చూస్తున్నట్టు, నేను నారి అంటే నారిలాగానే చూస్తున్నట్టు. అందుకోసమే పేర్లు అనేది పాత నిబంధనలో అట్లా పెట్టబడ్డాయి అంట. ఆయనను మీరు ఏమని పిలవాలంటే, ఆయనను మనం అందరం ఏమని పిలవాలంటే యేసు క్రీస్తు అని పిలవాలి. ఎందుకంటే ఆ యేసు అని పిలుస్తేనే నీకు రక్షణ వస్తుంది. ఏ నామంలో ఓ దేవా ఓ దేవా ఓ దేవా అంటే కూడా రక్షణ రాదు నీకు. యేసు క్రీస్తు అని పిలుస్తేనే తప్ప నీకు రక్షణ రాదు, లేదు కూడా ఏ నామంలో. మళ్ళీ నువ్వు ఒకటే నామం పిలవాలి, యేసు నామం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ నామంలోనే రక్షణ ఉంది కాబట్టి, ఆ నామంలోనే నీకు విజయం ఉంది కాబట్టి. అందుకోసం మనం ఒక పాట కూడా ఉంటుంది, యేసయ్య మాట జీవింపజేయు లోకంలో, యేసయ్య నామం కోరికలన్నీ తీర్చును, యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము, యేసయ్య ప్రేమ కన్నీటిని తుడచివేయును, యేసయ్య మాట జీవింపజేయు లోకంలో, యేసయ్య నామం కోరికలన్నీ తీర్చును. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏ నామంలో అయితేనే? యేసయ్య, 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 యేసయ్య. నీకు వచ్చే ప్రతి ఒక్క విడుదల, ప్రతి ఒక్క రక్షణ, ప్రతి ఒక్క స్వస్థత ఇప్పుడు అన్ని నామంలో నువ్వు పిలవడం అవసరం లేదు. కానీ పౌలు అంటాడు సమస్తమును క్రీస్తులో ఉన్నాయంట. అంటే నీకు స్వస్థత కావాలంటే ఇప్పుడు యెహోవా రాఫా అని పిలవడం అవసరం లేదు, యేసయ్య అంటే చాలు స్వస్థత వచ్చేస్తుంది. విడుదల కావాలంటే, విజయం రావాలంటే యెహోవా నిస్సి అని పిలవడం అవసరం లేదు.
పిలవాలంటే పిలువు, తప్పలేదు. కానీ యేసుక్రీస్తు నామంలో సమస్తం ఉందండి. ఇప్పుడు హల్లెలూయా. అన్ని నామంలో అవసరం లేదు, ఒకటే నామం ఇస్తున్నా మీకు, ఈ ఒక్క నామం పలకండి మీకు అన్ని కలుగుతాయి అని చెప్పి యేసుక్రీస్తు నామంతో దేవుడు వచ్చిండు భూమి మీదకి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నామంకి కరెక్ట్గా బతికిండు ఆయన రక్షకునిలాగా బతికిండు ఆయన రక్షించాలంటే ఆయన చనిపోవాలి, నేను రక్షించాలి, నేను స్వస్థపరచాలంటే ఆయనను కొరడాతో కొట్టాలి, ముళ్ళ కిరీటం పెట్టాలి, ఇంకా సిలువకు ఆయనను వేలాడదీయాలి. ఇవన్నీ ఆయన చేసిండు. ఆయన ఉట్టిగానే ఆయన నామంని యేసు ఓ రక్షకుడా అని ఉట్టిగానే పిలుస్తలేం మనం ఆయనని. ఆ రక్షకునికి పేరుకు తగ్గట్టు ఆయన జీవితం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఆయనని మనం యేసు అని పిలుస్తున్నాం. ఆయన నీకోసం రక్తం కాచిండు, నీకోసం ప్రాణం పెట్టిండు, నీకోసం ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడ్డది, నీకోసం ఆయనను గుద్దిండ్రు, ఆయనను పొడిచిర్రు, ఆయనను కొట్టిర్రు. ఆయనను ఎట్లా అంటే ఒక్కొక్కరు వచ్చి కొట్టలేదంట, ఒక 10 మంది వచ్చి కొడుతూనే ఉంటారు చూడు. ఇట్లా ఒక గొడవ అయినప్పుడు అట్లా యేసు ప్రభుని అంట ఒకరు గుంజుకొని కొడుతూనే ఉన్నారంట, పిడిగుద్దులు గుద్దిరంట ఆయన. అవన్నీ ఆ రాజాది రాజు అయిన దేవుడు నీ కోసం వచ్చి చనిపోయిండు, తిరిగి లేచిండు, అవన్నీ పొందిండు. ఎందుకంటే ఆ నామము అట్లాంటిది కాబట్టి, ఆ రక్షకుడు అంటే ఇవన్నీ చెయ్యాలి కాబట్టి. ఇవి ఏవి చేయకపోతే ఎవ్వరు కూడా రక్షకుడు అని పిలువబడడానికి అర్హత లేదు వాళ్ళకి. ఆయన వచ్చి చేసిండు కాబట్టి ఆయనని మాత్రమే ఇప్పుడు మనం పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నామంటే యేసు క్రీస్తు అని పిలుస్తున్నాం ఆ దేవుణ్ణి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే పేతురు వాళ్ళకి చెప్తాడు, దేవుడు ఏం చెప్తాడంటే యేసుప్రభు చనిపోకముందు చెప్తాడు ఏంటంటే, ఇప్పుడు వరకు నా నామంలో మీరు ఏం అడగలేదు. యేసుక్రీస్తు నామంలో అప్పటి వరకు లేదు కాబట్టి శిష్యులకు కూడా చెప్తుండు, నా నామంలో మీరు ఏం అడగలేదు కాబట్టి ఇప్పటి నుంచి అడగడం స్టార్ట్ చేయండి. నా నామంలో మీరు ఏది అడిగినా అది నేను చేస్తా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా ఏదైనా కావాలంటే ఏ నామంలో అడగాలి? ఏ నామంలో వస్తుంది మీకు? యేసు నామంలోనే వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ నామమే సిలువకెక్కింది, ఆ నామమే గాయాలు పొందింది, ఆ నామమే చనిపోయింది, ఆ నామమే తిరిగి లేచింది. కాబట్టి నువ్వు ఆ నామంని పిలుస్తేనే తప్ప నీకు విడుదల రాదు. హల్లెలూయా. రక్షణ రాదు. మనం ఆ నామంనే చెప్పాలి, ఆ నామాన్ని ప్రకటించాలి. అందుకోసమే పేతురు వీళ్ళందరికీ చెప్పినప్పుడు పేతురుకి యేసుప్రభు చెప్తాడు, చనిపోయి తిరిగి లేస్తాడు. చనిపోయినాక అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది. మందిరంలోకి వెళ్తూ ఉంటారు, సమాజ మందిరంలోకి వెళ్ళి వాళ్ళు బయటికి వస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇది అంతటా పేతురు ఒక కుంటైనే వాడుంటాడు. అక్కడ ఏమవుతుందంటే ఒక కుంటైనే పేతురు యోహాను వీళ్ళు ఇద్దరు ఆ సమాజ మందిరంలోకి వెళ్తూ ఉంటే అక్కడ ఒక కుంటైనే పడిపోయి ఉంటాడు. అంటే ఉంటాడా ఆడుకునేటోళ్ళు, అంటే మనం ఇప్పుడు పెద్ద పెద్ద చర్చెస్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ అడుక్కుంటూ ఉంటారు కదా, అట్లాంటి ఒక అతను అక్కడ అడుక్కుంటూ ఉంటాడంట. అక్కడ అడుక్కుంటూ ఉంటే ఈ పేతురు యోహాను ఆయనను చూసి, వీళ్ళకున్న నామం ఏంది? దేవుడు ఆ యేసుప్రభు వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? నా నామంలో మీరు ఏది అడిగినా అది చేస్తా అన్నాడు కదా. కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా వీళ్ళు ఆ నామంని పలకలేదు. ఫస్ట్ టైం ఎప్పుడు కూడా అసలు యేసుప్రభు రిలేషన్ కూడా ఎక్కడ కూడా ఆ నామంలో ఏది అడగలేదు. కాబట్టి పేతురు యోహాను ఏం చేస్తున్నారంటే ఆ కుంటోని చూసిరు. ఇప్పుడు ఆ కుంటోని చూసి ఆ కుంటోని దగ్గరకు వచ్చి ఏమని చెప్తున్నారు అంటే పైసలు అడుగుతా ఉండు. కుంటోడు ఆడు భిక్షం ఎత్తుకునేటోడు. పేతురు యోహాను వాళ్ళ దగ్గరకు వచ్చిరా. అప్పుడు భిక్షం ఎత్తుకునేటోడు అయ్యా భిక్షమయ్యి అంటే అప్పుడు పేతురు అంటాడు, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, నేను నీకు భిక్షం వేయడానికి రాలే, వెండి వేయడానికో బంగారం వేయడానికో రాలే, నాకు కలిగినది నీకు ఇచ్చిచున్నాను. హల్లెలూయా. నాకు ఒక నామం తెలుసు, నా దేవుడు ఒక నామం ఇచ్చిండు నాకు, ఆ నామం నాకు తెలుసు. నజరేయుడైన యేసు క్రీస్తు నామంన నడుమని చెప్పినప్పుడు వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో అప్పటి వరకు అద్భుతములు చూడలేదు. కానీ పేతురు ఏం చేసిండంటే చెప్పింది గుర్తుంది, యేసు నామంలో అన్నీ జరుగుతాయని. వచ్చిండు, నా దగ్గర ఉన్నది ఒకటే యేసుక్రీస్తు నామం, ఆ రక్షకుని నామం. యేసుక్రీస్తు నామంలో లే అని చెప్పి చేయి పట్టుకొని లేపిండంట. లేపంగానే కాళ్ళు సెట్ అయిపోయి లేచి నిలిచిండంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నామంలో జరిగింది ఇదంతా? యేసుక్రీస్తు నామంలోనే జరిగింది. మీకు కూడా ఏదైనా రావాలంటే రక్షణ విడుదల ఏది రావాలన్నా మనం ఏం చేస్తామంటే యేసునామం, యేసుక్రీస్తునామం. దేవాన్ని నేను వెళ్తున్నా, యేసుక్రీస్తునామంలో నాకు తోడుండు. దేవాన్ని నీ పని స్టార్ట్ చేస్తున్నా, యేసుక్రీస్తునామంలో నాకు విజయం దయచేయి. దేవా నాకు ఈ అనారోగ్యం ఉంది, యేసుక్రీస్తునామంలో. నువ్వు ఇట్లా యేసుక్రీస్తునామం అంటా ఉంటావో ఆ నామంలోనే సంపూర్ణత ఉంది కాబట్టి, ఆ నామంలోనే సమస్తము ఉంది కాబట్టి నీకు అన్నీ ఆ నామంలోకి వచ్చేస్తాయి. హల్లెలూయా. ఏ నామమైనా ఓకే అని అంటే కాదు,
ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు పౌలు అంటాడు, ఏమని అంటాడంటే ఒకసారి చూసుకుందాం అది. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, పరలోకంలో కూడా ఏ నామములు ఉన్నాయో, గబ్రియేలు, మికాయేలు, ఎన్ని నామములు ఉన్నా కానీ, భూమి మీద కూడా ఎన్ని నామములు ఉన్నా కానీ, చింటూ, బంటి, ఎన్ని నామములు ఉన్నా కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, లూసిఫరు, బేల్జెబూబు, ఎవరైనా కానీ, ఎన్ని నామములు ఉన్నా కానీ, ప్రతి వాని మోకాలు, ఎవ్వరైనా కానీ, పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ, ఎవ్వరైనా కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామమునకు వంగునట్లును. హల్లెలూయా. ఏ నామం కొంగాలంట? ప్రతి మోకాలు యేసు నామం కొంగాలంట. హల్లెలూయా. ఏ నామం మీరు అనుకో, ఈ దేవుని పేరు పిలుస్తా, ఆ దేవుడు అంత ఓకే అంటే అంత ఓకే కాదు. అన్నిటికంటే పైనామము ఏ నామము? యేసు నామము. హల్లెలూయా. అన్ని మోకాళ్ళు యేసు నామంలో వంగును గాక. ప్రతివాను నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై, అందరి నాలుకల మీద ఏముండాలంట తెలుసా? యేసుక్రీస్తు ప్రభు అని, ఆయననే నా ప్రభు అంటే అన్ని సమస్తం ఆయనే ఇచ్చువాడు అని ఒప్పుకొనున్నట్లు, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామంగా ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు అంట అన్ని నామములు ఉన్నాయంట. ఓకే, అన్ని నామములు ఉన్నాయి. యెహోవా రాఫా ఇట్లాంటివి కూడా ఉన్నాయి, లేవని కాదు. యెహోవా నామం కూడా ఉంది, లేదని కాదు. అన్ని నామములు ఉన్నా కానీ ఒక నామంని మాత్రం అన్నిటికంటే పైన పెట్టిండంట. అదే ఏ నామము? యేసు నామం. హల్లెలూయా. అందుకోసం మన ప్రేయర్ పవర్లో అంటే పాట పాడుతూ ఉంటాం, అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచ. హల్లెలూయా. ఆమేన్. అందరం కలిసి వాడదాం పాట. నేను ఒక్కని వాడతా అని చెప్పి సిస్టర్ కొందరు మాత్రమే వాడతారు, అందరం కలిసి వాడదాం. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామం ఏది? ఆ నామం దగ్గరకు వచ్చిరా లేదా? అంటే మీరు ఆ పైన ఉన్నట్టా లేదా? మామూలుగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే కిందనే ఉన్నట్టు, మీరు ఆ పైన నామం దగ్గరకు వచ్చి సైలెంట్గా ఉండాలన్నా చెప్దాం, సంతోషిద్దాం, ఉల్లసిద్దాం, ఆనందిద్దాం. ఎందుకంటే నువ్వు వచ్చింది అన్ని నామముల కంటే పైనామం దగ్గరికి. హల్లెలూయా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అందుకే యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దేవా యేసు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామములకైన పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. హల్లెలూయా. అందుకోసమే మనకి ఈ నామం తప్ప ఏ నామంలో రక్షణ లేదు. పేతురు అందుకోసమే ఆ కుంటోడు లేచినాక ఏ నామం అంటే లేచిండు? యేసు నామం. అందరు గ్యాదర్ అయ్యారంట ఇట్లనే. అరే కుంటోడు లేచింది అన్నప్పుడు అప్పుడు పేతురు అంటాడు, ఏమంటాడు తెలుసా? అందరికి చెప్తాడు, మీరు ఈ నామం గురించి ఏమనుకుంటారు? యేసుక్రీస్తు నామం అంటే ఏమనుకుంటారు మీరు? నార్మల్ నామం కాదు అది. అపోస్తుల కార్యంలో పేతురు అప్పుడే వాళ్ళందరికీ ఒక మెసేజ్ చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మరి ఎవని వలనను, ఇది మంచి జ్ఞాపకం గుర్తుపెట్టుకోండి, ఇదే అందరికీ మనం చెప్పాలి. ఏ నామంలో లేదు, ఎవ్వరి వల్ల లేదంట. మరి ఎవరిని వలనను రక్షణ లేదు, ఈ నామంలోనే మనకు రక్షణ పొందేవాళ్ళను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని అనేను. యేసుక్రీస్తు నామం అంటే ఆ నామంలోనే రక్షణ వస్తుంది, అంతే. వేరే ఏ నామంలో రాదు, ఆయన వల్లనే వస్తుంది మనకి. యేసునామం అంటే కూడా ఉట్టి నామం అని కాదు, ఏసునామం ఇట్లా కాదు. ఆయన చేసిన త్యాగం ఏందో మీకు తెలియాలి. ఆయన గురించి మీకు తెలియలేదనుకో, ఆ నామంని పలికినా ఏం జరగదు.
రక్షణ రాదు. నాకేం తెలియదు, నేనైతే అనేస్తా. మనకు చేయని వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళ పేర్లకు అర్థాలు కూడా తెలియదు మనకి. టిన్ టిన్ టిడిన్, చిన్ చోన్ చోన్ ఇట్లాంటి వాళ్ళ పేర్లు చిన్నప్పుడు పెట్టేటప్పుడు అంటే నేను అది నిజం కాదు, ఏదైనా ఐరన్ స్పూన్ వేస్తారంట కింద, వేయంగానే దాని ఏమంటుంది, సౌండ్ ఏమొస్తుంది, టిన్ టిన్ అని వస్తుంది. వీని పేరు టిన్ టిన్, అట్లా పెడతారు అని చెప్పారు. చైనా వాళ్ళ పేర్లు అసలు అర్థం కావు కూడా. ఒక ప్రెసిడెంట్ 2014లో ఒక ప్రెసిడెంట్, అతని పేరు క్సీ జిన్పింగ్, ఆయన పేరేంది క్సీ జిన్పింగ్. అలా చదివేటోనికి అర్థం కాలే, జిన్పింగ్ ఏంది చింపింగ్ లాగా ఏంది ఆయనకు అర్థం కాలే. ఆమె ఏం చదివిన 11 ఏదో జింపింగ్ అని చదివేసింది. ఆమె జాబ్లోకి వెళ్ళి తీసేసారు, దూరదర్శన్ ఛానల్ వస్తుంది. ఆమె పేరు తప్పు పలికినందుకు, ఎందుకంటే ఆయన ఎవరో తెలియదు, ఆ పేరుకి అర్థమైందో తెలియదు. జింపింగ్ అంటే ఎవరికైనా తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళకి? చింపింగ్ అంటే మనందరికి తెలుసు, ఆ జింపింగ్ అంటే తెలియదు మనకి. ఆ జింపింగ్ అంటే తెలియదు మనకి. జింపింగ్ ఏదో జింపింగ్ 11 జింపింగ్ అన్నది. ఆయన పేరు ఎక్సైన్ 11 అనుకుందామే. క్సీ జింపింగ్ అన్నది జాబ్లోకి వెళ్ళి పోయింది ఆమె. అంటే ఆయన ఎవరో తెలియదు. ఇప్పుడు బంటి అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఎవరు గుర్తొస్తారు? నేనే కదా. చిల్లరోడు అంటే ఎవరు గుర్తొస్తారు? వాడు గుర్తొస్తాడు. చింటూ అంటే వాడు గుర్తొస్తాడు. అంటే మనకు ఆ పేరు పలకగానే ఆ మనిషి గుర్తొస్తాడు. ఆ మనిషి గుర్తు రాలేదంటే ఆ పేరుకి అర్థం లేనట్టు. ఏసునామం కూడా ఏసునామంలో పో, ఏసునామంలో రా అంటే రాదు. ఆయన ఏందో తెలియాలి నీకు ఫస్ట్. ఆయనను తెలుసుకోవడానికి వస్తున్నాం మనం అందరం. ఆయనను తెలుసుకుంటా నువ్వు ఏసునామంలో లేకుంటోడా అంటే లేస్తాడు. ఫస్ట్ ఎవరు తెలియాలి నీకు? ఆయన తెలియాలి. ఒకసారి అంట ఇట్లా పౌలు వీళ్ళందరూ ఏం చేసిరంటే అందరి దగ్గరికి వెళ్ళి సామాన్ ఎట్లయితే స్వస్థతలు చేస్తుండో అట్లనే పౌలు అప్పుడు దయ్యాలని అన్నీ కూడా అందరూ పేతురు వీళ్ళందరూ కూడా ఏసునామంలో పో, ఏసునామంలో ఇది అది అని ఏసునామంలో అన్నీ జరిగిపోతా ఉన్నాయి. అలా అయితే అక్కడ ఉన్న మంత్రగాళ్ళు ఉంటారు కదా, మంత్రగాళ్ళకి అనిపించిందంట, అరే ఏంది వీళ్ళు ఏం మంత్రాలు చేస్తలేరు, అది ధ్యానాలు చేస్తలేరు, అవి చేస్తలేరు, ఇవి చేస్తలేరు, ఒక్కటి ఏసునామం అనగానే అద్భుతాలు జరిగిపోతున్నాయి. కుంటోడు లేస్తుండు, చచ్చిపోయినోడు లేస్తుండు, గుడ్డోడు చూస్తుండు, మూగోడు మాట్లాడుతుండు. ఇది ఒక మంత్రమా? ఏసు అనేది మంత్రమా? వాళ్ళకి మంత్రాలు ఉంటాయి కదా, ఇది ఒక మంత్రమా? ఏసునామం అంటే జరుగుతాయా అని చెప్పి ఏసు ప్రభు గురించి ఏం తెలియదు వాళ్ళకి. అలా ఏం చేశారంటే అపోస్తల కార్యం, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులే అంట, మళ్ళీ వేరేటోళ్ళు కూడా యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నామన్న మాట చెప్పి దయ్యంలో పట్టిన వారి మీద వీళ్ళు ఏం చేసిరంట, అరే ఏసునామం అంటే ఆ మంత్రంకి ఏదో పవర్ ఉందని చెప్పి దయ్యంలో పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిరంట. పౌలు వెళ్ళిండు, ఏసునామం పో దయ్యమా అంటే పోయింది. ఈయన ఈ మంత్రగాళ్ళు ఏం చేసిర్రు, అరే ఇది ఈజీ ఉంది, గిన్ని మంత్రాలు నేర్చుకునే బదులు ఆ ఒక్క నామం నేర్చుకుంటే అయిపోతుంది అని చెప్పి దయ్యంలో పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిరంట. వెళ్ళి ఈ మంత్రగాళ్ళందరూ, యూదులలో మంత్రగాళ్ళందరూ వెళ్ళి ఆ దయ్యాలను చూసి నేను కూడా మంత్రం పలుకుతా అని చెప్పి, ఓ దయ్యమా ప్రభువైన యేసునామం, పౌలు ప్రభు అయినా అని అంటారు వాళ్ళు. ఏమనంటే జీసస్ హూమ్ పౌల్ ప్రీచర్స్, వాళ్ళు దయ్యంలో పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిరంట. వెళ్ళి ఓ దయ్యంలారా పౌలు ప్రకటించిన యేసునామంలో పో అన్నారంట. యేసు ప్రభు గురించి ఏం తెలియదు వాళ్ళకి, కానీ ఏమంటారు, పౌలు ప్రకటించిన యేసునామంలో పో అనేవారికి ఆయన పేరు కూడా రాసింది. అట్లా అన్న మంత్రగాని పేరు ఏంటంటే యూదుడైన కేవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయడు. ప్రధాన యాజకులు అంట వీళ్ళు, మరీ వరస్ట్ ఇది. దేవుని ఆ మందిరంలో ఉండే ప్రధాన యాజకులు మంత్రగాళ్ళంట, వాళ్ళు ఇది చేస్తురంట, ఆయన కుమారులు ఇది చేస్తురంట. అలాగూ చేసిండు. అందుకు దయ్యము, నేను యేసుని గుర్తెరుగుదును. ఈయనకి తెలియదు, ఈ మంత్రగానికి తెలియదు యేసు ప్రభు ఎవరో. మంత్రగానికి తెలియకపోయినా ఏమంటాడు, ఏసునామంలో పో అని అంటాడు. అప్పుడు ఆ దయ్యం మాట్లాడుతుందట రివర్సు, ఒరే మంత్రగాడా, ఒరే స్కేవయు, నాకు ఆ ఏసోరో నాకు తెలుసు, నీకు తెలుసా? ఏమంటుంది, ఏసునామం అంటనే కాదు, నీకు తెలియాలి ఆయన ఎవరో. ఆయన నీకోసం రక్తం కాచిందని తెలియాలి, ఆయన కోసం నీకోసం చనిపోయిందని తెలియాలి, ఆయన కోసం తిరిగి లేచిందని తెలియాలి. ఇవన్నీ తెలియకుండా ఏసునామం వస్తావు, అరా దా నువ్వు దా. ఏమంటుంది, చూపెట్టరా కొంతసేపు. పౌలు కూడా తెలుసు, దయ్యంలకు ఎవరు తెలుసు అంట, యేసు ప్రభు తెలుసు అంట, పౌలు తెలుసు అంట, ప్రభు కిరణ్ కూడా తెలుసు. హల్లెలూయా. కానీ మీరెవరని అడగగా నువ్వు ఎవర్రా అంటారా, గొడవ ఎవర్రా నువ్వు. నేను మా అన్నయ్య అక్కయ్య గొడవ అయినప్పుడు ఎవరు నువ్వు అసలు నన్ను, అక్కయ్య తెలుసు అక్కయ్యనే, అయినా అంట ఎవరు నువ్వు నన్ను అనడానికి, నాకు నీకు సంబంధం లేదు పో అంటాను. ఈ దయ్యం కూడా అదే అంటాను, ఎవర్రా నువ్వు అంటుంది. ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరిండంట, వీడు ఎగిరిండంట.
ఎగిరి పారిపోలే. ఎగిరి ఏం చేసిండు, వాని మీద పడ్డాడంట, ఆ 7 మీద పడ్డాడంట. వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచిండు. ఇద్దరిని 2 చేతులు లొంగ తీసుకున్నట గెలిచిండట. అందుచేత వారు దిగంబరులై గాయములు తగి ఆ ఇంట నుండి పారిపోయారు. వచ్చిండు, ఏసునామం ఏసునామం ఏసునామం, ఏసు ప్రభు గురించి తెలియదు, ఏసునామం 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 అన్నాడు. ఆ దయ్యం ఏం చేసింది, వాళ్ళ మీద పడి ఇద్దరిని లొంగ తీసుకొని కొట్టి కొట్టి బట్టలని జింపేసిందంట. బట్టలు లేకుండా వెళ్ళిపోయారంట వాళ్ళు ఇంటికి, అరుసుకుట దెబ్బలతోని. హల్లెలూయా. అందుకోసమే ఏసునామంలో శక్తి ఉంది, కరెక్టే. అన్ని నామంలకు పైనామం ఏసునామం కరెక్టే. కానీ నీకు ఏసు ప్రభు గురించి తెలియకపోతే ఆ నామం పలికినాక నీకు విడుదల ఉండదు, ఆ నామంలో రక్షణ కూడా ఉండదు మనకి. ఏసుక్రీస్తు అనగానే ఆయన త్యాగం గుర్తు రావాలి, ఆయన ప్రేమ గుర్తు రావాలి నీకు. అది నీకు గుర్తు రాలేదనుకో, ఆ నామం పలికితే కూడా రివర్స్ మనకే అటాక్ అయింది. అది చూసినాం కదా, రివర్స్ వాళ్ళకే అటాక్ అయింది. ఏసునామం 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 పలకడమే కాదు, ఆయన గురించి తెలుసుకుంటూ ఉండాలి. అందుకోసం ఆదివారం ఇట్లా వచ్చినప్పుడు ఆయన గురించి ఇంకా తెలుసుకుంటూ ఉంటాం. వాక్యం చదువుతూ ఉంటారు. కొందరు వాక్యాలే చదవరు, బైబిల్ అసలు ముట్టుకోరు. ఈ వారం ఎంతమంది వాక్యం చదివారు? బైబిల్ ఎంతమంది చదివారు? ఎంతమంది ప్రార్థన చేశారు? ఎంతమంది వర్షిప్ చేశారు? ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారు? ఎంతమంది మెడిటేషన్ ఉన్నారు? చేతులు తగ్గుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎట్లా తెలుస్తుంది ఆయనకి? బైబిల్ ఈ వాక్యం చదవకుండా నీకు ఆయన గురించి ఎట్లా తెలుస్తుంది? ఇందులోనే ఉంది కదా ఆయన గురించి. హల్లెలూయా. నీకు ఎట్లా ఆయనలో ఇన్వాల్వ్ అయిపోవాలంటే, ఎట్లా ఆయనలో లీనమైపోవాలంటే, ఆయన పేరు తలుస్తే కూడా నీకు ఒక సంతోషం రావాలి. ఆ నామము పరిమళ తైలము అన్ని కనిపించాలి. నిజంగా ఆ పేరు చెప్పగానే మనం ప్రేమించిన వాళ్ళ పేర్లని మనం అట్లనే ధ్యానం చేసుకుంటూ ఉంటాం. కొందరు సామాన్యాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సామాన్య ఆ పేరు తెలుసుకోగానే వాళ్ళకు అన్ని గుర్తొచ్చేస్తాయి. సామాన్య ఇట్లా సేవ, అది ఇది ఇది ఇది. అట్లనే ఏసునామం అంటే కూడా నీకు ఒక పరిమళ తైలంలో ఒక మంచి స్మెల్ తీసుకుంటే ఎట్లయితే నీకు హ్యాపీగా ఉంటావో అట్లా నీకు ఒక హ్యాపీనెస్ రావాలి. అది నీకు రావాలంటే ఆ యేసుక్రీస్తు ప్రభువు గురించి నీకు తెలియాలి. క్రైస్తవులం ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులం అంటే 10 సంవత్సరాల నుంచి క్రైస్తవులం. నీకు యేసు ప్రభు గురించి ఏం తెలుసు అంటే 10 పాయింట్లు కూడా చెప్పలేం మనం. యేసు ప్రభు తెలుసు, చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, అంతే. వేరేళ్ళ గురించి 100 చెప్తాం, మనకు నచ్చిన వాళ్ళ గురించి అయితే 1000 చెప్తాం. కాబట్టి ఇట్లుండొద్దు. మనం ఆ యేసుక్రీస్తుని ప్రేమించాలి. ఆయన పాట పాడుతున్నంటే, ఆయన నామంను ఉచ్చరిస్తున్నామంటే కూడా, ఆయన నామంని పలుకుతున్నామంటే కూడా ఒక సమాధానంతో, ఒక సంతోషంతో, ఒక బలముతోని, ఒక ఉజ్జీవంతో, ఒక ఆశతోని, ఒక ఆసక్తితోని మీరు ఆ నామంని పలికేటట్టు ఉండాలి. అదంతా జరగాలంటే ఆయన గురించి తెలియాలి ఫస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు ప్రేమతోని, సంతోషంతోని లాస్ట్ ఈ పాట పాడి ఏం చేసుకుందాము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము. అందరం కలిసి ఆయనకు చెప్దాం, దేవా నీదే అన్ని నామముల కంటే పైన. అందరం కలిసి చెప్దాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. 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 హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము.
యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆ నామంకే హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, ఆ రాజుకే ఆ యేసు నామంకే బలిచందం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీకు విడుదల ఏ నామంలో వస్తుంది ఇప్పుడు? స్వస్థత, విజయము, రక్షణ, ఆదరణ, విమోచన, సమాధానము, ఆర్థికంగా అభివృద్ధి, అప్పులు ఏ నామంలో పోతాయి? పోవునుగాక. హల్లెలూయా. అన్ని ఆ నామంలోనే జరుగుతాయి. ఇంకే నామంలో పట్టుకొని అవసరం లేదు. మనం జపం చేయాలనుకుంటే ఏసునామం 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 జపం చేయండి, మంచిది. హల్లెలూయా. ఏ నామంలో జోలికి వెళ్ళకండి. ఏ నామం జోలికి వెళ్ళాలి? ఇప్పుడు మనం రావాల్సింది మనమందరం ఏసునామంలో ఆశీర్వదింపబడను గాక. ఆమేన్. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. స్తోత్రం దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తుల దేవ, జీవముల తండ్రి, మీకే స్తుతి స్తోత్రముల ప్రభా. ఇప్పటి వరకు ఆరాధన ఆది అంతా మీరు మహిమ పొందిన విధానం బట్టి వందనముల ప్రభా. నా తండ్రి, మరి వాక్యం ద్వారా మీరు మాట్లాడిన దేవుడు యేసు అనే నామములో రక్షణ ఉంది నా ప్రభా. మీ నామం బలమైన దుర్గమున తండ్రి, మీ నామంలో విమోచన ఉంది నా ప్రభా, స్వస్థత ఉంది నా ప్రభా, సమాధానం ఉంది నా ప్రభా, సంతోషం ఉంది నా ప్రభా. నా తండ్రి, ముఖ్యంగా ప్రతి బిడ్డ మీ లోకం అంతా కూడా మీ నామమునకు మరి నామం బట్టి రక్షణ పొందును గాక. నా తండ్రి, అనేకులకు రక్షణ కలుగును గాక, అనేకులకు స్వస్థత కలుగును గాక. మీ బిడ్డలందరికీ, ప్రజలందరికీ నా ప్రభా ఆ పాప బంధకంల నుంచి విడిపించే నామము నా తండ్రి. నా ప్రభా, ఎవరు కూడా పాపంలో నశించడం మీకు ఇష్టం లేదు ప్రభా. ప్రతి బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభా. మీ కృపతో నింపండేస్తే ప్రభా, మీ పరిశుద్ధాత్మతో నింపండేస్తే ప్రభా, మీరు గొప్ప వెలుగుతో నింపండి ప్రభా. మీ జీవాన్ని ప్రతి ఒక్కరిలో దయచేయండి ప్రభా. మీ నామంలో జీవం ఉంది నా ప్రభా, సత్యం ఉంది నా ప్రభా. మీ మార్గంలో నడిపించండి ప్రభా. ఆనాడు మరియతో మాట్లాడిన దేవుడు వేస్తే ప్రభా, ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి వేస్తే ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి బిడ్డ నింపబడును గాక. ప్రతి బిడ్డ యేసు అనే నా తండ్రి ఆ సువార్తను కనును గాక, మరి లోకమంతా ప్రచురించబడును గాక. దేవ, మీరు ఆశీర్వదించండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించండి. వారి వారి కుటుంబాలలో సమాధానం దయచేయమని, ఎవరైతే ఏ సమస్యతో మీ పాదస్థానిలో అడుగు పెట్టిరో ప్రభా, ఎవరైతే ఏ బాధతో నీ నామమును అడుగుతున్నారేమో ప్రభా, వాళ్ళని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి స్వస్థత కలుగును గాక, వాళ్ళందరికీ సమాధానం కలుగును గాక. ఏసునామమున వాళ్ళందరికీ విడుదల కలుగును గాక. ఏసునామమున సంపూర్ణ రక్షణ ప్రతి ఒక్కరికి కలుగును గాక. దేవ, మీరు గొప్ప విజయం దయచేసి సంఘాన్ని, కుటుంబాలను మీరు అక్కడ సిద్ధపరచుకోమని, పరిశుద్ధాత్మతో శక్తితో నింపమని, మా అందరి మీద మీ ఆత్మ అభిషేకం కుమ్మరించమని యేసు నామమున నడుచున్న తండ్రి. ఆమేన్. మరణాతా. సంపూర్ణ విజయం, అపవాదికుల నాశనం తండ్రి, నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ నడిపింపు మనకి, మన ప్రాంతానికి, సంఘానికి సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.